విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము 16th జూలై నుంచి 31st జూలై వరకు మకర రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇవి గోచర గ్రహ రీత్యా అయితే ఉండబోతున్నాయి. మీ జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశ మహాదశ అనుసారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీ జాతకంలో గ్రహస్థితి ఎలా ఉంది అది కూడా చూసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోచరం లోపల జరగబోయే విషయాలు 50% ఉంటాయి, మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి 50% ఉంటుంది. కాబట్టి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోచరంతో గ్రహస్థితితో పాటు మీ జాతకంలో నడుస్తున్న గ్రహస్థితి కూడా చాలా ఇంపార్టెంట్, అది మీకు చాలా అవసరమై ఉంటుంది. ఇప్పుడు మన గ్రహస్థితి ఎలా ఉంది చూసుకున్నట్లయితే మకర రాశి వారికి రాశి నుంచి ధనస్థానం లోపల శనిదేవుడు ఉండబోతున్నాడు, వక్రగతిలో ఉండబోతున్నాడు. తృతీయ స్థానంలో రాహు, పంచమ స్థానంలో కుజుడు, అదే రకంగా దేవుగురు బృహస్పతి, సప్తమ స్థానం లోపల రవి, బుధుడు, అదే రకంగా శుక్రుడు, అదే రకంగా 9వ స్థానం లోపల కేతు అయితే ఉండబోతున్నాడు. ఈ గ్రహస్థితి చూసుకున్నట్లయితే మకర రాశి వారికి చాలా బాగానని చెప్పుకోవచ్చు. ఎందుకలంటే రాశి నుంచి సప్తమ స్థానం లోపల రవి, బుధుడు, అదే రకంగా శుక్రుడు ఉన్నారు. రాశి నుంచి పంచమ స్థానం లోపల గురువు, అదే రకంగా కుజుడు ఉండబోతున్నాడు. మరి రాశి నుంచి తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు, 9వ స్థానం లోపల కేతు ఉండడం వల్ల కేంద్ర త్రికోణ సంబంధం ప్రత్యేకంగా ఈ సమయంలో చూసుకున్నట్లయితే మకర రాశి వారికి చాలా బలమైన స్థితి అయితే గ్రహం అయితే చాలా అనుకూలంగా అయితే కనబడుతుంది. ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే మీ ధనస్థానంలో ఉన్న శనిదేవుడు వక్రగతిలో ఉన్నాడు. కాస్త వక్రగతిలో ఉన్నాడు. ఒకవేళ మీ జాతకంలో చంద్రునితో పాటు శనికి ఎలాంటి రకమైన సంబంధం లేదు, జాతకంలో శని కనుక వక్రగతిలో ఉన్నట్లయితే ఈ గోచర సమయం మీకోసం చాలా బాగుండి తీరుద్ది. అనుకున్న పనులు ఎవరికైతే ఇంతవరకు జరగలేవో ఈ రవి అదే రకంగా శుక్రుడు మిమ్మల్ని ఫుల్ఫిల్ చేస్తుంటాడు. పంచమాధిపతి బుధుడు ప్రత్యేకంగా రాశి నుంచి ఇక్కడ రావడం వల్ల ఇది మీకు చాలా అనుకూలంగా ఉంటుంటది. అని భాగ్యాధిపతి కూడా భాగ్యాధిపతి సప్తమంలో ఉండడం వల్ల దాంపత్య జీవితం నుంచి మంచి పరిస్థితులే ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీ నుంచి చూసుకుందాం, ఎవరికి ఎలా అంటే ఏ కేటగిరీ నుంచి మీకు ఎంత సపోర్ట్ ఉండబోతుంది. ఫస్ట్ కనుక చూసుకుంటే హెల్త్, ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మకర రాశి వారికి చాలా బాగుండబోతుంది. గత కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ మకర రాశి వారికి ఆరోగ్య సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొనే ఉంటారు. అని ఏదైతే మీరు చాలా అనుకున్నారో అవ్వాల పని అది అస్సలు అవ్వలేదు, పెండింగ్ లో చాలా వెళ్ళాయి. బికాజ్ ఎందుకంటే మీ హెల్త్ సరిగా లేకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కొన్నారు. అని ఇదే పీరియడ్ లోపల శత్రువులు కూడా చాలా పెరిగారు. కానీ రాబోయే రోజులు ఎలా ఉంటుందంటే మంచి స్థితి అయితే మీ జాతకంలో కనబడుతుంది, మంచి పొజిషన్ అయితే మీ జాతకం లోపల కనబడుతుంది. ఎందుకలంటే అష్టమాధిపతి కూడా షష్టాధిపతి మీకు బుధుడే అవుతాడు. ఈ బుధుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల అస్తగతిలో ఉంటాడు. బుధుడు అస్తగతిలో ఉండడం వల్ల మరి అంత మీకు ఇబ్బంది అయితే ఉండదు. ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా అవి తప్పకుండా తగ్గి తీరుతాయి. అని అష్టమాధిపతి రవి కూడా సప్తమ స్థానంలో, షష్టాధిపతి సప్తమాధిపతి సప్తమ స్థానంలో రావడం వల్ల మీకు ఆరోగ్యపరంగా ఎలాంటి రకమైన సమస్య అయితే ఉండదు. మీ హస్బెండ్, మకర రాశి వారి హస్బెండ్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది అని మొదలవుతాయి. అని ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు చేస్తున్న పని ఏదైనా కావచ్చు, అందులో కాస్త రిస్క్లు ఎక్కువ ఉంటాయి. రాబోయే రోజులు అందులో కాస్త రిస్క్ ఎక్కువగా ఉంటుంటది. ఇక ప్రేమ జీవితం గురించి కనుక చూసుకున్నట్లయితే ప్రేమ జీవితం ప్రత్యేకంగా ఈ సమయకాలం లోపల మకర రాశి వారికి ప్రేమ జీవితం లోపల చాలా బాగుండబోతుంది. ఎవరైతే ప్రేమించారో, ప్రేమ నుంచి పెళ్లి చేసుకోవాలని ముందుకెళ్తున్నారో, ఇంట్లో వాళ్ళు ఒప్పించారో, అలాగే ఇంట్లో ఒప్పించిన తర్వాత ఎవరికైతే ఎలాంటి రకమైన మనస్పర్ధలు లేవో
అలాంటి వారికి ప్రెజెంట్ ఈ టైం లోపల ప్రేమ జీవితం లోపల వివాహ యోగం కూడా కనబడుతుంది. ప్రెజెంట్ ముహూర్తాలు అయితే లేవు, కానీ పాయింట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు. మీ పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకునే అవకాశం అయితే ప్రెజెంట్ గ్రహస్థితి అనుసారంగా కనబడుతుంది. అని పంచమ స్థానంలో కుజుడు, అదే రకంగా దేవగురు బృహస్పతి ఉండడం వల్ల ఇది చాలా చాలా మంచి యుగము. ఎందుకంటే ప్రేమ జీవితంలో ఉన్నవారు కాస్త గుర్తింపు కూడా రాబోయే రోజుల్లో ప్రజల్లో వచ్చుద్ది. అని మీ ప్రేమ జీవితంలో కాస్త ఎక్సైట్మెంట్ కూడా రాబోయే రోజుల్లో పెరుగుద్ది. ఇక్కడ ఎవరికైతే ఎలాంటి రకమైన ప్రేమ సంబంధం లేదో మరి వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో కొన్ని సంబంధాలు కలగబోతున్నాయి. అంటే ప్రేమ జీవితం మొదలవుతుంది. సప్తమ స్థానంలో శుక్రుడు కాబట్టి. జాబ్ పరంగా కనుక చూసుకున్నది ఇక్కడ జాబ్ ఎవరైతే చేస్తున్నారో ప్రైవేట్ జాబ్ కావచ్చు, మల్టీనేషనల్ కంపెనీ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ కావచ్చు. మీరు ఏ జాబ్ చేసినా, ఎక్కడ చేసినా, ఎలా చేసినా ఒక్క విషయం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఒక్క విషయం చాలా జ్ఞాపకం పెట్టుకోండి. మీ పని సిన్సియర్గా చేయండి. ఈసారి మీరెంత పని మీరు హానెస్ట్గా చేస్తారో మీకు పేరు గుర్తింపు అంత బాగా వచ్చింది. మీకు పేరు గుర్తింపు అంత బాగా వచ్చింది. ఎందుకు అలా అంటున్నా అంటే మీ సప్తమాధిపతి, మీ దశమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు. మీ ధనాధిపతి, మీ దశమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఈ భావ దృష్టికోణంతో కనుక చూసుకున్నట్లయితే ఇది చాలా మంచి యోగం. కార్యక్షేత్రం లోపల చాలా చాలా మంచి పని మీరు చేయబోతున్నారు. మీరు అనుకున్న పని ముందుకు వెళ్ళబోతున్నాయి. అని కార్యక్షేత్రాల లోపల ఇంత పూర్వం దక్కలేని గౌరవం రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా దక్కి తీరుద్ది. అని మంచి మంచి కార్యాలు మీరు మొదలు పెట్టబోతున్నారు. ఇక గవర్నమెంట్ జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల లోపల మీకు పనిష్మెంట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. కొన్ని విషయాల లోపల మీకు పనిష్మెంట్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ మకర రాశి వారికి కనబడుతుంది. కానీ ఎక్కువ శాతం కనుక చూసుకున్నట్లయితే పనిష్మెంట్ అయినా కూడా మీ జాబ్ సెక్యూర్ అయితే తప్పకుండా ఉండి తీరుద్ది. దీని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. బిజినెస్ కనుక చూసుకున్నట్లయితే ఈ బిజినెస్ చేసేవారు ఎవరైనా కానివ్వండి చాలా బాగుంది సమయం. బిజినెస్ చేసేవారు ఎవరైనా కానివ్వండి టైం చాలా బాగుంది. పీరియడ్ ఏదైతే ఉందో బిజినెస్ చేసే వాళ్ళకి, వ్యాపారస్తులకి, మకర రాశి వ్యాపారస్తులు ఎవరైనా కానివ్వండి, వ్యాపారస్తులు చాలా బాగుంది. సప్తమ స్థానంలో 3 గ్రహాలు రవి, బుధుడు, అదే రకంగా శుక్రుడు. అంత తోడుగా కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి రాహు చూస్తున్నాడు. కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి బిజినెస్ ఎక్స్పాండ్ ఉంటుందో వాళ్ళకి పీరియడ్ చాలా బాగుంటుంది. అని ఎవరైతే బిజినెస్ ప్రత్యేకంగా ఇండియాలోనే ఉండి బయటకి ఏదైనా చాలా అనుకుంటున్నారో, మొదలు పెట్టాలని అనుకుంటారో, ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఆన్లైన్ టెక్నిక్ ఉపయోగించి మీరు వ్యాపారం లోపల ముందుకు వెళ్ళాలని అనుకుంటారో అలాంటి వ్యక్తులకి, అలాంటి వ్యాపారస్తులకి ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఇది చాలా చక్కగా చాలా బాగుండే అవకాశాలు అయితే చాలా ప్రబలంగా కనబడుతున్నాయి. అని ఎవరైతే ప్రత్యేకంగా ట్రేడింగ్ చేస్తుంటారో, ట్రేడింగ్ అంటే మన అందరికీ తెలిసిందే, షేర్ మార్కెట్ లోపల ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో, స్టాక్ మార్కెట్ లోపల ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో అలాంటి వారికి ఈ పీరియడ్ మంచి ధనప్రదమైతే తప్పకుండా కలిగి తీరుద్ది. అని ఇక కుటుంబ పరంగా కనుక చూసుకుంటే మకర రాశి వారికి ఫ్యామిలీ పరంగా కాస్త రెస్పాన్సిబిలిటీస్ అయితే పెరగబోతున్నాయి. ఈ రెస్పాన్సిబిలిటీస్ ఒక రకంగా మీరు కనుక పరిశీలించినట్లయితే ఏ విధంగా ఉంటాయంటే ఇంత పూర్వం లేని స్థితి రాబోయే రోజులు ఉండబోతుంది. కొన్నిసార్లు ఏంటంటే సంతానం వల్ల కాస్త చిన్న దగులు అంటే చిన్న ప్రాబ్లమ్స్ మొదలవుతుంటాయి. బికాజ్ ఎందుకంటే పంచమ స్థానం లోపల ద్వాదశాధిపతి, అదే రకంగా చతుర్థాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల సంతానానికి సంబంధించి కాస్త దిగులు ఉంటుంది, కాస్త భయం మొదలవుతుంటది. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, మీ జాతకంలో కనుక ప్రెజెంట్ శని మహాదశ, శని అంతర్దశ, రాహు మహాదశ, రాహు అంతర్దశ కనుక నడుస్తున్నట్లయితే సంతానానికి మీకు కాస్త శత్రుత్వం కూడా చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది. కానీ ఒక విషయం తెలుసుకోండి, ఫ్యామిలీ లోపల ఒక విషయం చాలా ఇంపార్టెంట్ అంటే సంతానానికి సంబంధించి కాస్త చిన్న డిస్టర్బెన్స్ అయితే అవుతుంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీ హస్బెండ్కి చెప్పిన విషయం అది తెలుసుకోండి. వాళ్ళ ఆరోగ్యం సరిగా ఉండలేకపోవడం, వాళ్ళ చేసే బిజినెస్ లోపల సరిగా కలగలేకపోవడం ఇది మీకు కలిగి తీరుద్ది. అని డబ్బు పరంగా కనుక చూసుకున్నట్లయితే చాలా బాగుండబోతుంది మకర రాశి వారికి. ఈ హౌస్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ డబ్బుకి, ఇన్కమ్ సోర్స్కి ఈ మకర రాశి వారికి. అని దీనిపైన కనుక గ్రహాల సంబంధం చూసుకుంటే రాహు సంబంధం ఉంది, గురువు సంబంధం ఉంది, కుజు సంబంధం ఉంది. మంచి స్థితి కనబడుతుంది, డబ్బు కోసం మంచి స్థితి అయితే కనబడుతుంది. ఆర్థిక క్షేత్రంలో మకర రాశి వారికి అంత దిగులు పడాల్సిన అవసరం అయితే నాకు అస్సలు కనిపించట్లేదు, చాలా బాగుంది. ఎందుకలా అంటే యోయో స్వామి భావదృష్టో యుతవ తస్య భావస్య వృద్ధి, ఈ సూత్రానుసారంగా చూసుకున్నట్లయితే ఇది వృశ్చిక రాశికి కుజుడు చూస్తున్నాడు, గురువు చూస్తున్నాడు. కాబట్టి ఈ డబ్బు క్షేత్రాల లోపల మకర రాశి వారికి చాలా మంచి స్థితి కనబడుతుంది. ఇన్కమ్ సోర్స్ లోపల మంచి ప్రగతి ఉండబోతుంది, ఉన్నతి కనబడుతుంది. అలాగే
మీరు ఇతరపురం ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే అటు నుంచెల్లా అటు పక్క నుంచెల్లా మీకు కాస్త మంచి ఎంతో కాస్త డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. డబ్బు వల్ల మకర రాశి వారికి ఇబ్బంది లేదండి. మకర రాశి వారికి ఇబ్బంది ఏంటంటే ఫ్యామిలీ పరంగా ఇబ్బంది ఉండబోతుంది రాబోయే రోజుల్లో. స్టూడెంట్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా ఉండబోతుంది? విద్యార్థులకు కనుక చూసుకుంటే చాలా బాగుంది టైం ఇది. దీన్ని మీరు వాడుకోవాలి ఈ సమయాన్ని. అస్సలు వృధా చేయకూడదు. ఈ 1 మంత్ రాబోయే రోజుల్లో మకర రాశి వారికి ఏదైతే ఉందో చాలా డెఫినెట్లీ చాలా బాగుండబోతుంది. కొత్త కొత్త పరిచయాలు కలగబోతున్నాయి. పాత పరిచయాలు కాస్త మళ్ళీ గట్టిగా కాబోతున్నాయి. అని కొత్త పరిచయం వల్ల కాస్త మీ అనుబంధం కూడా చాలా గట్టిగా అయితే కలగబోతుంది. ఇక్కడ విద్యార్థులకి ఈ అనుబంధానికి సంబంధం ఏంటంటే గురువుల మార్గదర్శన పొందబోతున్నారు. గురువుల మార్గదర్శన పొందబోతున్నారు. ఇక్కడ గురువులు అంటే కేవలం సాధు సంతులు కాదు. ఎవరైతే మీరు ఏ ఫీల్డ్లో అయితే ఉంటారో ఆ క్షేత్రాల లోపల మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుగ్రహం, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ గైడెన్స్ మీకు తప్పకుండా లభించబోతుంది. కెరీర్ లోపల మంచి ప్రగతి అయితే ఇక్కడ ఈ మకర రాశి వారికి అయితే ఉండబోతుంది. ఇక అదృష్టపరం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మకర రాశి వారికి అదృష్ట యోగం, అదృష్టపరం పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 80% అదృష్టం మీ అనుకూలంగానే ఉంది. 80% అదృష్టం మీ అనుకూలంగా ఉంది. కాబట్టి మకర రాశి వారు ఎలాంటి పరిస్థితుల లోపల సమయాన్ని అస్సలు వృధా చేయకండి. ఎంత కుదిరితే అంత మీరు కష్టపడండి. ఎంత కుదిరితే అంత మీరు కష్టపడండి. పని చేయండి. పని పట్ల ఫోకస్ పెట్టండి. సమయాన్ని అస్సలు వృధా చేయకండి. అని ఈ పీరియడ్ లోపలే శుభవార్త వినే అవకాశం కూడా కనబడుతుంది సంతానానికి సంబంధించిన విషయం లోపల. అని ఎవరైతే గర్భవతి మహిళలు ఉన్నారో వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. పరిహారం ఏదైనా అవసరమా అంటే తప్పకుండా పరిహారాలు మీరు కూడా చేసుకోండి. ఎందుకంటే మీ రాశాధిపతి వక్రగతిలో ఉన్నాడు. ప్రతిరోజు రామాయణం చదవండి. మొత్తం రామాయణం అయితే మీరు చదవలేరు. ప్రతిరోజు కొద్ది కొద్దిగా ఖండలు ఏవైతే ఉంటాయో కాండలు అందులో కొద్ది చదవండి. ప్రతిరోజు చదవండి. ప్రతిరోజు రామాయణం లోపల ఎంతో కాస్త భాగాన్ని చదవండి. చదివితే ఏమవుద్ది? జ్ఞానం పెరుగుద్ది. జ్ఞానం పెరిగిన తర్వాత ఏమంటే కోపం ఎక్కువ రాదు. గురువు అదే రకంగా కుజుని సంబంధం ఇది కాస్త పేరు సంపాదించే యోగం ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత మనిషి కొన్నిసార్లు గాలిలో ఎగురుతుంటుంటారు. గాలిలో ఎగరకుండా ఉండాలంటే రామాయణం చాలా చదవాల్సింది. రామాయణం లోపల చాలా ఉంది. మీరు రామాయణం చదవండి. రామాయణం లేకపోయినా ఏదైనా పురాణాలు చదవండి. ఇది మీకు చాలా సహయోగం చేసి తీరుద్ది. శ్రీమాత్రే నమః.